నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 20 గురువారం అష్టమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన ప్రయత్నాలు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణ కానీ, నూతన వ్యాపారం ప్రారంభించడానికి కానీ ఈరోజు అనుకూలంగా ఉంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. కుటుంబంలో కూడా చిన్న అశాంతిని కలిగించే సంఘటన ఒకటి జరగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి లాభాలు వస్తాయి. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల సహకారంతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో మనస్పర్ధలకి, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి గురువారం రోజున దశమములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి సంతోషకర కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులు కూడా అనుకూల వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. జన్మరాశిలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలుగా రాకపోగా నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వాహన సమస్యలు కూడా ఎదుర్కొంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పనులను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి ఆదాయం కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరం వారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి. మీ మాటకు విలువ లేకుండా పోతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. వ్యాపార నష్టం అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా మనసావాచా కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల్లో కూడా లాభాలు అందుకుంటారు.
జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశ అష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమములో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్న వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో కాస్త వెనకడుగు వేస్తారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. శనగలను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో శుక్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సృజన సహకారం మరింతగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం కూడా ఆనందాన్ని కలిగజేస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో కష్టపడి పనిచేస్తారు. వినయ విధేయతలతో పనిచేస్తారు. అధికారుల అభినందనలు, ప్రభుత్వం నుంచి సాయం కూడా అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. పంచమములో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమయ్యే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలను అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారము విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీజన సహకార లోపం వల్ల పోటీ పరీక్షల్లో విజయం పొందలేక వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తమంలో బుధ సంచారం వల్ల మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపారపరమైన పోటీల్లో మీదైనటువంటి శైలిలో అవకాశాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో కేతువు సంచరించడం వల్ల ఎదుటి వారిని మెప్పించలేకపోతారు. సంతృప్తిపరచలేకపోతారు. ఆ విషయంలో మీకు నిరాశ అశాంతి అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల యొక్క పూర్తి సహకారం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో కేతు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి.
ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.